హలో అండి. ఈరోజు మన కిచెన్‌లో హెల్తీగా, టేస్టీగా ఉండే జొన్న పిండితో మంచి బ్రేక్‌ఫాస్ట్ రెసిపీని ఎలా చేయాలో చూపించబోతున్నానండి. రెగ్యులర్‌గా చేసుకునే ఇడ్లీ, దోస, ఉప్మా, జొన్న పిండితో జొన్న రొట్టెలే కాకుండా ఒక్కసారి ఇలా చేసుకోండి. రుచి చాలా చాలా బావుంటదండి. 1, 2 అయితే అస్సలాగరండి. బరువు తగ్గాలనుకున్న వారికి, డయాబెటిస్ ఉన్నవారికి, లేదంటే హెల్తీగా బ్రేక్‌ఫాస్ట్ చేయాలనుకునే వారికి మంచి బ్రేక్‌ఫాస్ట్ ఇన్స్టెంట్‌గా అప్పటికప్పుడు ఒక 10 నిమిషాల్లో ఇలా బ్రేక్‌ఫాస్ట్ రెడీ చేసుకోవచ్చండి. రెగ్యులర్‌గా చేసేవి కాకుండా ఇలా హెల్తీగా తిన్నారంటే రుచి చాలా చాలా బావుంటదండి. మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌లోకి, నైట్ డిన్నర్‌లో కూడా చేసుకోవచ్చు. మరి ఇక ఆలస్యం చేయకుండా హెల్తీగా బ్రేక్‌ఫాస్ట్‌ని ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా ఇక్కడ నేను ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లో 1 కప్పు పెసర్లు తీసుకున్నానండి. శుభ్రంగా ఒక 2, 3 సార్లు బాగా వాష్ చేసుకొని ఒక 2 గంటల పాటు నానబెట్టుకోవాలండి. లేదంటే టైం లేకపోతే గంటైనా నానబెట్టుకోవాలి. నేను ఇక్కడ ఒక గంట తర్వాత చూపిస్తున్నాను చూడండి. పెసర్లు చక్కగా నానాయండి. నానిన తర్వాత నేను ఈ పెసర్లో వాటర్ మొత్తం వంపేసి నేను ఒక క్లాత్‌లో కట్టి ఉంచానండి. ఇలా కట్టి ఉంచడం వల్ల మనకు చిన్న చిన్న మొలకలొచ్చాయండి. అదే మనం 10-12 గంటలు ఉంచుకుంటే మొలకలనేవి చాలా పెద్దగొస్తాయండి. నాకు చాలా తక్కువ టైంలో నేను తీసేసాను కాబట్టి చిన్న చిన్న మొలకలొచ్చాయండి. దీంట్లో ఇప్పుడు నేను 1 ఇంచ్ అల్లం ముక్క వేసుకోవాలి. ఒక పచ్చిమిరపకాయ వేసుకోవాలండి. తుంచి కొద్దిగా వాటర్‌ని యాడ్ చేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత 1 కప్పు జొన్న పిండి వేసుకున్నానండి. పైన క్రిస్పీగా రావడానికి పావు కప్పు దాకా బియ్యం పిండి వేసుకోవాలండి. ఒకవేళ ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసినా పర్వాలేదు. దీని ప్లేస్‌లో మీరు రాగి పిండి లేదంటే గోధుమ పిండి అయినా పావు కప్పు వేసుకోవచ్చు. పావు కప్పు పెరుగు వేసుకోవాలండి. ఇలా స్ప్రౌట్స్‌తో మొలకెత్తిన ఇలా విత్తనాలతో మనం చేసుకోవడం వల్ల హెల్త్‌కి చాలా మంచిదండి. ఇప్పుడు దీంట్లో హాఫ్ కప్ దాకా వాటర్ వేసుకొని ఒకసారి స్పూన్‌తో బాగా మిక్స్ చేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. ఎంత మెత్తగా గ్రైండ్ చేసుకుంటే మనకు బ్రేక్‌ఫాస్ట్ అనేది అంత చక్కగా వస్తదండి. టేస్ట్ మాత్రం చాలా చాలా బావుంటదండి. వాటర్ అనేది మరీ ఎక్కువ కాకుండా చూసుకుంటా వాటర్‌ని యాడ్ చేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ పిండిని మనం ఒక మిక్సింగ్ బౌల్‌లోకి తీసుకోవాలి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇలా ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ ముందుగా మీ హోమ్ పేజ్కి వస్తాయండి. ఇప్పుడు దీంట్లో రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలండి. ఇలా ఉప్పు వేసుకున్న తర్వాత నేను వెజిటబుల్స్ వేసుకుంటున్నానండి. తురుముకున్న క్యారెట్ మీడియం సైజ్ ఒకటి వేసుకోవాలి. మీడియం సైజ్ ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలండి. మీడియం సైజ్ ఒక టమాటోను ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఒక పచ్చిమిరపకాయ 2 తీసుకున్నానండి. సన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. పావు కప్పు దాకా సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కూడా వేసుకోవాలండి. హాఫ్ టీ స్పూన్ దాకా జీలకర్ర వేసుకోవాలి. ఇలా వెజిటబుల్స్ తినని పిల్లలకి ఇలా చేసి పెట్టండి. చక్కగా చాలా ఇష్టంగా తింటారండి. ఇప్పుడు దీంట్లో ఒక పించ్ బేకింగ్ సోడా వేసుకోవాలండి. ఇన్స్టెంట్‌గా చేస్తున్నాం కాబట్టి ఇక్కడ మనం బేకింగ్ సోడా వేసుకుంటున్నాము. ఒకవేళ మీ దగ్గర టైం ఉంటే ఒక గంట ఇలా ఉంచేసి మీరు తర్వాత వెజిటబుల్స్ వేసుకొని మీరు బ్రేక్‌ఫాస్ట్ ప్రిపేర్ చేసుకోవచ్చండి. అలాంటప్పుడు మనకు వంట సోడా వేసే అవసరం కూడా లేదండి. ఇన్స్టెంట్‌గా చేసుకోవాలంటే ఇలా వంట సోడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని దాంట్లో ఒక హాఫ్ టీ స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని ఇలా చిన్న చిన్న టిక్కీలా కూడా చేసుకోవచ్చండి. సాయంత్రం పూట పిల్లలకు స్నాక్గా ఇచ్చినా కూడా చాలా బాగుంటాయి. బ్రేక్ఫాస్ట్లో కూడా చేసుకోవచ్చు. నేను 2 విధాలా మీకు చూపిస్తాను ఇక్కడ. ఇలా మూత పెట్టేసి ఒకవైపు మంచి కలర్ వచ్చిన తర్వాత మరోవైపుకి తిప్పుకోవాలండి. మంటను మాత్రం లో ఫ్లేమ్లో ఉంచాలి. అప్పుడే లోపల వరకు చక్కగా వేగుతుందండి. ఒకవైపు మంచి కలర్ వచ్చిన తర్వాత మరోవైపుకి తిప్పుకోవాలి. 2 వైపులో మంచిగా గోల్డెన్ షేడ్ వచ్చే వరకు మంచిగా క్రిస్పీగా కాల్చుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. చూడండి ఎంత మంచిగా కాలిందో. ఇదే విధంగా మిగతా వాటిని కూడా 1 బై 1 ఇలా కాల్చుకొని తీసుకోవాలండి. ఒక హాఫ్ టీ స్పూన్ దాకా ఆయిల్ వేస్తే సరిపోతుందండి. 1.5 గరిటె పిండి వేసుకోవాలి. మరీ లావుగా వేయొద్దు. ఇలా ఒకవైపు మంచిగా కాలిన తర్వాత మరోవైపుకి తిప్పుకోవాలి. 2 వైపులా మంచిగా కాల్చుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా చాలా బాగుంటాయండి. హెల్దీ రెసిపీ అయితే ఇక్కడ మీకు ఇలా కడాయిలో కాకుండా ప్యాన్లో కూడా ఎలా వేసుకోవాలో చూపిస్తాను చూడండి. ఇలా దోశలాగా లేదంటే అట్టులాగా అయినా వేసుకోవచ్చు. హాఫ్ టీ స్పూన్ దాకా ఆయిల్ ఇలా ప్యాన్లో వేసుకొని ఈక్వల్గా గ్రీస్ చేసుకోవాలండి. ఇప్పుడు దీంట్లో ఇలా అప్లై చేసుకున్న తర్వాత ఆయిల్ని మనము 2 గరిటెలు పిండి వేసుకొని మీకు వీలైనంత పల్చగా స్ప్రెడ్ చేసుకోవచ్చండి. దీంట్లో వెజిటేబుల్స్ ఉంటాయి కాబట్టి మరీ ఎక్కువ పల్చగా అయితే కాదండి. ఒకవేళ వెజిటేబుల్స్ వేయకుండా మీరు ఇలా దోశలాగానే వేసుకొని తినేయచ్చండి. ఇప్పుడు మూత పెట్టేసి మంటను లో ఫ్లేమ్లోంచి 2 వైపులా మంచిగా కలర్ వచ్చే వరకు కాల్చుకోవాలి. పైన తడి ఆరిన తర్వాత పైన కాస్త ఇలా మనం బ్రష్తో ఆయిల్ అప్లై చేసుకోవాలండి. ఇప్పుడు ఇలా మరోవైపుకి తిప్పుకోవాలి. 2 వైపులో చక్కగా మంచి
క్రిస్పీగా కాల్చుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. చాలా ఈజీగా, సింపుల్గా, టేస్టీగా చేసుకునే ఈ హెల్దీ బ్రేక్ఫాస్ట్ మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా కుదిరితో కామెంట్ ద్వారా తెలియచేయండి. నేనైతే సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటానండి. చూస్తుంటేనే పిల్లలు పెద్దలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. జొన్న పిండితో రెగ్యులర్గా చపాతీలు కాకుండా, లేదంటే రెగ్యులర్గా చేసుకునేవి కాకుండా ఒక్కసారి ఇలా హెల్దీగా చేసుకోండి. చాలా బాగుంటాయండి. పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా. ఇక్కడ మీకు తుంచుతూనే తెలుస్తుంది. నేనైతే పల్లీ చట్నీతో సర్వ్ చేస్తున్నాను. మీకు నచ్చిన చట్నీతో సర్వ్ చేయొచ్చండి. వీడియోని లైక్ చేయండి. లైక్ చేసి హైప్ బటన్ని నొక్కండి. ఫ్రెండ్స్, ఫ్యామిలీకి షేర్ చేయండి. మరికొన్ని టేస్టీ, సింపుల్, క్విక్ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.